మిత్రులారా, అందరికీ జై భీమ్. నిన్న సారంగపూర్ మండలం నాగునూరు గ్రామంలో జరిగిన సంఘటన జాతి యావత్తు తలదించుకునే సంఘటన. నిజంగా మిత్రులారా, రాత్రంతా నిద్ర రాలేదు. కారణం ఏమిటి అంటే, ఈ సంఘటనకు నైతిక బాధ్యత వహించాల్సింది ఎవరు? యాజ్ ఏ ఎడ్యుకేటెడ్గా మనమందరం ఏం చేస్తున్నాం అనే ఆలోచనకు వచ్చాను. నేను ఎవరినీ తప్పుపట్టడం లేదు, కానీ అంబేద్కరిస్టులుగా మన మీద ఒక బాధ్యత ఉంది. ఊరూరా అంబేద్కర్ జీవిత చరిత్రను చెప్పే బాధ్యత మన మీద ఉందని నేను చాలా బాధతో ఈ మాటలు మాట్లాడుతున్నాను. మిత్రులారా, మనమందరం కూడా కలిసి ఇలాంటి సంఘటన ఇంకెప్పుడు పునరావృతం కాకుండా చూసుకునే బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మనం చేసిన ధర్నా పేపర్లో వచ్చిందా లేదా నేను ఫేమస్ అవుతున్నానా అని కాకుండా, మనకు ఈ జీవితాన్ని ఇచ్చి మనం సభ్య సమాజంలో ఒక విలువగల మనుషులుగా నడుచుకునేటట్టు చేసిన ఆ మహానుభావునికి మనం ఏమిచ్చి ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తాం చెప్పండి. దయచేసి అందరము కలిసికట్టుగా ముందుకు రావాలి. దీనిపై తగిన చర్యలు తీసుకునే విధంగా మనమందరం పోరాడాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి నా మాటలను మీరు జాగ్రత్తగా గమనించండి. నాకు చాలా బాధేస్తుంది. రాత్రంతా ఆలోచిస్తే ఏం జరుగుతుంది ఇప్పుడు? భారతదేశానికి ముఖచిత్రంగా ఉండవలసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎందుకు ఇలా అవమానిస్తున్నారు అనే ఆలోచన చేసినప్పుడు, అంబేద్కర్ గారి జీవిత చరిత్ర మీద అవగాహన లేక, అంబేద్కర్ గారు ఈ దేశానికి ఏం చేశారో తెలియక ఇలా జరుగుతుందేమోనని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మీ అందరికీ నా రిక్వెస్ట్, మనందరం కలిసి ఆయన జీవిత చరిత్రను ఊరూరా తెలియజేసే విధంగా మనందరం కూడా పాటుపడాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ మాటల్ని ముగిస్తున్నా. జై భీమ్, జై భారత్.